హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మా వీడియోస్కి లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. కొందరు పెట్టే కామెంట్స్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది దోస్తులు. వీళ్ళ కోసమైనా మంచి కంటెంట్తో వీడియో చేయాలి, లెంత్ ఎక్కువ చేయాలి అన్న మోటివేషన్ వస్తుంది. కొందరైతే చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు దోస్తులు. చాలా బాధ అవుతుంది. కొందరికేమో కొన్ని సన్నివేశాలు నచ్చట్లేదని చెప్తున్నారు, ఇంకొందరికేమో అవే సన్నివేశాలు బాగున్నాయని చెప్తున్నారు. ఏం చేయమంటారు దోస్తులు? మరి మాకు వీడియోస్ మొత్తం నచ్చుతాయి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. దోస్తులు, మీకు మంచి హెల్త్ టిప్ చెప్పనా? మన టీత్ అంటే మన పళ్ళు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వారానికి ఒకసారైనా నువ్వుల నూనెతో చిగుర్ల పైన మసాజ్ చేసుకోండి. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె. కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏందే? అంటే బయట ప్రాసెస్ చేసి తయారు చేసింది కాకుండా గానుగ నూనె అంటారు కదా, అది. అందరిండాలాగా కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె ఏడ దొరుకుతుంది? అలా దొరకని వాళ్ళు మీ ఇంట్లో నువ్వులుంటాయి కదా దోస్తులు, ఒక టీ స్పూన్ నువ్వులు నోట్లో వేసుకొని బాగా నమలండి. ఒక 15 మినిట్స్ దాకా నమిలి 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 మింగేసేయండి. తర్వాత వేలితో మర్దన చేసుకోండి. అలా చేస్తే మన గమ్స్ స్ట్రాంగ్ అవుతాయి దోస్తులు, ఇన్ఫెక్షన్స్ కూడా కాదు. సో మన పళ్ళని గట్టిగా పట్టుకొని ఉంచుతుంది, పళ్ళ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇట్లా వారానికి ఒక్కసారన్నా చెయ్యండి దోస్తులు, చూడండి మీరే రిజల్ట్. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 77కి వచ్చేసాము దోస్తులు. మరి వీడియోని లైక్ చేసుడు అస్సలు మర్చిపోకండి. అట్లనే మీకు నచ్చితే మీ దోస్తులకు షేర్ చేయండి. కామెంట్లా వీడియో ఎట్లుందో చెప్పండి. మరి ఈరోజు మన వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏటో చూస్తుంది ఇది. ఎప్పుడు చూడు దోస్తులింటికి పోదామా, అల్లింటికి పోదామా, ఇల్లింటికి పోదామా, నా మీద ముచ్చట పెడదామా అనే ఉంటుంది దీనికి. అనే రాని దీని రాని ముఖం అంగడి పోతే దీనికి నాతోటి పెట్టుకుంది మనసున పట్టది. దాని అదే చావచ్చు కదా. నా లోకంలో నేను ఉన్నప్పుడు వట్టిగా నన్ను గెలుకుతుంది, గెలికిచ్చి కాయం పెట్టుకుంటుంది. ఏందత్తమ్మా నేను చూస్తానవే? గడ మంచిగా లోపల కూర్చోవాలి, గీడ కూర్చోవాలి. నీకు టైం పాస్ కాకపోతే వచ్చిన కాళ్ళు వత్తు, నా జుట్టుకు నూనె పెట్టు. గిట్ల 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 గన్ల బ్యూటీ పార్లర్ల గిట్ల మసాజ్ చేస్తారు చూడు, గట్ల వేయు జుట్టు. ఏమైనా దర్వాజాలో నిల్చుంటుంది, చూస్తుంది. ఎవరి కోసం చూస్తానవే? బయట రోడ్డు మీద సైకిళ్ళు, బస్సులు, కార్లు పోతా ఉన్నాయి కదా, చూస్తానా. టైంపాస్ అయితే లేదత్తమ్మా నాకు. అదే చెప్తానా, నీకు టైంపాస్ కాకపోతే నాకు చెప్పు, మస్తు పనులున్నాయి చేసేటి. కానీ ఆ చీరలకు పాలు గుట్టుపోనాడు. నాకు గుట్టరాదత్తమ్మా. ఎందుకు గుట్టరాదు? ఇవాళ రేపు యూట్యూబ్లలో చూసి అన్నీ నేర్చుకుంటాను. ఒకటి నేర్చుకొని మంచిగా అన్ని గుట్టు, బయట ఇస్తే బాగా పైసలు అవుతాయి. నాకు టైం లేదత్తమ్మా. ఇప్పుడే టైం పాస్ అయితే లేదన్నావు, మళ్ళీ ఇప్పుడే టైం లేదంట అన్నావు. ఏం టిఫిన్ మునగొట్టినా వెయ్యాలా? ఇడ్లీలు అవుతున్నాయి అత్తమ్మా. మరి దానికి ఏం పచ్చడి అని ఊరినావు? ఇడ్లీకి పల్లి పచ్చడిను సాంబార్ చేసిన అత్తమ్మా. మరి నువ్వుల పచ్చడి ఓడి ఎత్తడే? నువ్వుల పచ్చడి స్వప్న ఉంటుంది, తింటుంది. స్వప్న లేదు కదత్తమ్మా. ఎవరి కోసం? నేను నీకు ఎప్పటి నుంచో చెప్తాన్నా, నువ్వు ఇడ్లీలు చేసినప్పుడల్లా నువ్వుల పచ్చడి కూడా పెట్టాలని. కానీ స్వప్న లేదు కదత్తమ్మా. అది లేకున్నా చేసి రెడీ పెట్టాలని చెప్పిన మస్తు సాలా నీకు. అది సడన్గా వచ్చింది అనుకో, ఆకలి అవుతుంది మమ్మీ అన్నదనుకో, ఏం పెట్టానా నేను? దానికి నిజంగానే గంత ఆకలి అయితే ఏది ఉంటుంది తింటుంది, రసరుసులు కావాలని చెప్పది. అయినా స్వప్న ఇప్పుడు లేదు కదత్తమ్మా, ఇక్కడ బ్యాంకాక్లో ఉన్నది. బ్యాంకాక్ నుంచి రావాలంటే మస్తు టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో వేస్తుంది. టైం గ్యాప్లో వేస్తావా? అవునత్తమ్మా. ఆడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నువ్వుల పచ్చడి అయింది, ఏ పచ్చడైనా అవుతుంది. ఇక అది చెప్తుందా అని అత్తన్నా అని సడన్గా అత్తే ఏం చెప్తావు? అవునే వస్తుంది. అది నాకు ఎన్నడూ చెప్పొచ్చింది. అది ఎప్పుడు ఊడిపడేద్దలది. అది బ్యాంకాక్లో ఉన్నా చూడు పడుతుంది, బంగ్లాదేశ్లో ఉన్నా చూడు పడుతుంది.
అవునండి, ఏందో పల్లీలు మాడిన వాసన వస్తుంది. పల్లీలు మాడగొట్టి మునుగుతానావే. ఏ మన ఇంట్లో కదత్తమ్మా, పక్కింట్లో. అదే మన ఇంట్లోకి వెళ్ళి వస్తుంది, చూసిరాపో. మన ఇంట్లో పల్లీలు ఎందుకు మాడితే అత్తమ్మ? పల్లి పచ్చడి ఫస్ట్ ఎత్తి నేను. అయ్యో, పల్లీలన్నీ మాడి మునిగినాయి. వామ్మో, అది వస్తుందా? దానికి ఎవడు శాత కాకుండా బిరబిర వచ్చి చూస్తుంది. ఇవన్నీ అవతల వారేయాలి, మళ్ళా ఎత్తా. అది చూడకముందు మాడిపోయిన పల్లీలన్నీ అవతల వారేసేస్తా. నేను మంచిగా వేసుకుంటానా. గడేందరు బయట రోడ్డు మీద చూస్తే పిలిచి నాతోటి గంట సేపు మీటింగ్ పెట్టింది. గంట సేపు మీటింగ్ పెడితే మర్చిపోనాయిగా, మొత్తం మాడి మునిగినాయి. అది చూడకముందు గంజు కూడా తోమసావాలి, ఇప్పుడు మళ్ళీ వేసావాలి పల్లి పచ్చడి. పల్లీలు మాడిన వాసన మొత్తం నిండింది ఇల్లంతా. దీనికి పక్కింటి నుంచి వస్తుంది వాసన అంటే ఎట్లా నమ్ముతుంది? నమ్మది. హలో హలో రాజు. చెప్పు బావా. ఓకేనా స్వప్న? అదే రాజు, కొంచెం వామిటింగ్ ఫీలింగ్ ఉందంటోంది. అయితే హాస్పిటల్కి చూపించుదామని అనుకునేసరికి మీకు ఎవరో ఆంటీ తెలుసంట కదా, మీ మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అంట, యుఎస్లో జాబ్ చేస్తుందంట. వర్ణమాల ఆంటీ. ఆ వర్ణమాల ఆంటీ కలిసింది, ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చింది, చెకప్ చేస్తుంది. అయ్యో అవునా బావా? ఎట్లుంది మరి తన కండిషన్ ఇప్పుడు? కొంచెం వీక్గా ఉంది రాజు. నాకైతే టెన్షన్గా ఉంది. ఇక్కడ ఒక్కనే అయిపోయాను. ఏం కాదు బావా, అంతగా ఫీల్ అవ్వకండి. చెల్లికి మరి ఇంతవరకు ఎప్పుడు అంత సీరియస్ ప్రాబ్లం రాలేదు. ఏమవ్వదులే బావా. బేబీ ఫ్లైట్ ఫస్ట్ టైం కదా బావా, చూద్దాం. ఆ డాక్టర్ అంటే చాలా మంచిది బావా, మీరు పరిచయం చేసుకోండి, చాలా బాగా చూస్తారు. అవునవును, చాలా ఎక్స్పీరియన్స్డ్ అంట. డాడీ కూడా కాల్ చేశారు, డాడీకి తెలుసంట వాళ్ళ హస్బెండ్. సరే బావా, మరి చెకప్ అయినాక చెప్పండి ఏ విషయమో. నువ్వైతే మరి మీ మమ్మీకి చెప్తావా? ఎందుకా? చెప్దాంలే బావా, మళ్ళీ మమ్మీ తిడుతుంది ఎందుకు చెప్పలేరని. సరే చెప్పు, కానీ మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదని చెప్పు. బాగానే ఉంది స్వప్న. ఓకే బావా. అమ్మో, ఇంత టెన్షన్ నేను ఎప్పుడూ పడలేదురా దేవుడా లైఫ్లో. అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అసలు ఏం ప్రాబ్లం అనిపించదు. ఇక్కడ ఎవరు లేకపోయేసరికి కొత్త ప్లేస్లో ఏదో టెన్షన్. సురేష్ అంటే మీరేనా? నేనే, చెప్పండి. మిమ్మల్ని మేడం ఒకసారి వచ్చి కలుగుమన్నారు. వస్తున్నాను. ఏంది మే ట్యాప్కోసారి వచ్చి నన్ను కలుగుమంటది? ఈమెకి నేను ఎట్లా కనిపిస్తున్నా అసలు? మరీ షాడిస్ట్ వేదో లెక్క కనిపిస్తున్నానా? నేను ఎంత మంచిగా చూసుకుంటా స్వప్నని. నా మొహాన్ని చూస్తే ఆమెకి ఎట్లా అనిపిస్తుందో ఏమో. ఏమైందంటే స్వప్నకి? బయటికి వెళ్దాం పదా. ఏంటి సురేష్, చూస్తే అమాయకుల్లా ఉన్నావు. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏమైందంటే స్వప్నకి? ఏం చేశాను నేను? హనీమూన్ అవ్వకముందే తనని తల్లి చేసావా? అది కాదంటీ, నేను. ఆంటీ, కంగ్రాచులేషన్స్ బేటా, నువ్వు తండ్రి కాబోతున్నావు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు నమ్మలేకపోతున్నాను. మరి ఇప్పుడు స్వప్న? షీస్ ఫైన్ సురేష్, ఏం ప్రాబ్లం లేదు. ఇలానే ఉంటుంది. ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫుడ్ తినట్లేదన్నావు కదా, కొంచెం స్ట్రెంగ్త్ కోసం సెలైన్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అసలు మీరు ఇలా వచ్చారు, నాకు గుడ్ న్యూస్ చెప్పారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ. మర్చిపోవద్దు సురేష్, మర్చిపోతే ఊరుకునేది లేదు. కానీ ఆంటీ, నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను. ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాల్ చేసి చెప్పు సురేష్ మీ మమ్మీ డాడీకి. నేను అనసూయకి కాల్ చేసి చెప్తానులే. మరి ఇప్పుడు స్వప్న కండిషన్? షీఈ్ ఆల్ రైట్, బట్ మీరు ఇక్కడితో ఈ ట్రిప్ని ఆపేయాల్సిందే. ఇంటికి వెళ్ళాలి. 2-3 మంత్స్ దాకా ఈ నాసియా ఉంటుంది. అంటే వామిటింగ్ ఫీలింగ్, కళ్ళు తిరగడం ఇలానా ఆంటీ? అవును సురేష్. మరి ఎలా? పర్లేదు, నేను టాబ్లెట్స్ ఇస్తాను, అవి వేసుకుంటే సరిపోతుంది. కానీ త్వరగా ఇంటికి వెళ్ళాలి, అదే సేఫ్. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. రేపు వెళ్ళొచ్చా? నైట్ వరకు వెళ్ళొచ్చు. టికెట్స్ బుక్ చేసుకోండి నైటే. హనీమూన్ ఇలా అయిపోయింది ఏంటని ఫీల్ అవ్వకు సురేష్. ఇక్కడే గుడ్ న్యూస్ తెలిసిందే నీకు. లేదా ఆంటీ, మళ్ళీసారి ప్లాన్ చేసుకోవచ్చులే. ఓకేనా మరి? ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయు, నేను వెళ్తాను, కొంచెం పని ఉంది. ఓకే ఆంటీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే బేటా, బాయ్. నేను మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే టైంకి వస్తాను, ఓకేనా? ఆంటీ, మీ నంబర్? స్వప్నకి తెలుసు, స్వప్న ఫోన్లో ఉంది నా నంబర్. ఓకే ఆంటీ. హురే, నేను డాడీని కాబోతున్నానా? ఓ మై గుడ్నెస్. మమ్మీ డాడీకి చెప్తే చాలా సంతోషపడతారు. స్వప్న కూడా ఎంత ఎగ్జైట్ అవుతుందో పాపం.
నేను తన్ని అర్థం చేసుకోలేకపోయాను. బ్యాంకాక్ వస్తే ఇలా చేస్తుంది ఏంటి, కావాలనే చేస్తుందా అనుకున్నాను. పాపం స్వప్న, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేను. సారీ డియర్, నువ్వు నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తున్నావు, నేను మాత్రం నేను అర్థం చేసుకోలేకపోయాను. లవ్ యూ స్వప్న, లవ్ యూ సో మచ్. ఇంతకీ ఆంటీ స్వప్నకు చెప్పిందో లేదో, నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను స్వప్నకి. వెంటనే తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, బాగా చూసుకోవాలి. నా బుజ్జి బేబీ ఈ వరల్డ్లోకి రాబోతుంది. ఏమైరా నాకు ఫోన్ కలిపిమంటే కలుపుతానే లేవు. సప్న కలుపు. ఆగు మమ్మీ, ఫస్ట్ నేను చెప్పేది విను. ఫోన్ అట కలిపి రాజు, నిన్నటి నుంచి అడుగుతుంది అత్తమ్మ. నేను చెప్పేది వింటారా ఫస్ట్? మమ్మీ, బావ ఫోన్ చేసిండే ప్రొద్దున. ఏందట? ఇగో చెల్లెమ్మకు కొంచెం వామిటింగ్స్ అవి ఇవి ఎక్కువైనాయట, హాస్పిటల్లో జాయిన్ చేసిండట. ఏంద్రా, హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రా? ఆగు, నువ్వు అంత టెన్షన్ పడడం అవసరం లేదు. జాయిన్ చేసుడంటే హాస్పిటల్కి పట్టుకుపోయిండట. అయ్యో, ఏమైతుందిరా నా బిడ్డకు? ఎవరి కళ్ళు పాడే మునిగినాయో ఏమో. బర్రెముఖది నన్ను చూసుకుంటా అంటుంది. బ్యాంకాకు బ్యాంకాకు బ్యాంకాక్ అని ఎంత దిష్టి కొట్టిండ్రో నా బిడ్డకు. అందరు కళ్ళు నా బిడ్డ మీదనే. ఇలా కళ్ళను కాకులు పొడువా. మమ్మీ, ఎట్లున్నాట బిడ్డ మరి? మొన్న తిన్నది అరగలేదు కావచ్చురా. అసలు పోయినప్పటి నుంచి తింటానే లేదట. అయ్యో నా బిడ్డే, అందుకే నాకు ఫోన్ చేస్తలేదు. దానికి తినకపోతే నా లెక్కనే ఎనర్జీ ఉండదు. ఏంది, 2 రోజుల నుంచి తింటలేదా? వామ్మో, ఇదెంత పెద్ద కథ అయితట్టే ఉన్నది. తల్లి బిడ్డలు దేన్ని మానుకోమన్నా మానుకుంటారు కానీ తిండిని మాత్రం మానరు. అయ్యో రాజు, ఏమైందట మరి? డాక్టర్ ఏమన్నాడట? మమ్మీ, నీ ఫ్రెండ్ వర్ణమాల ఆంటీ ఉంది కదా, ఆంటీ కలిసిందట అక్కడ. నీకైతే ఏం తెలిసి పాడు కాదు మునుగది. బిడ్డే బాంకాకు అయింది పని మునుకు. నా దోస్తు వర్ణమాలనేమో అమెరికాలు ఉంటుందిరా. మమ్మీ నన్ను టార్చర్ చేయకే, ఫోన్ చేసి అడుగు ఆంటీకి. వాళ్ళందరు దోస్తులందరూ కలిసి గెట్ టుగెదర్ ఏందో వేసుకున్నారట, అక్కడికి పోయిందట. మన స్వప్న వాళ్ళుగా నవ్వడారట. మరి దానికి చూపించితే అయిపోతుండే కదరా. ఆమెనే వాళ్ళ దోస్తు హాస్పిటల్ ఉంటే తీసుకుపోయిందట, అడ్మిట్ చేసుకున్నదట. ఏమంటుంది? నేను చేస్తావు దానికి ఫోను. అన్ని బ్లడ్ టెస్ట్లు చేసిండట, రిపోర్ట్స్ రావన్నట. వెయిట్ చేయమన్నాడు బావ. రాగానే చేయి బావ ఫోన్ అని చెప్పిన. ఎప్పుడు ఏడుపులే నా బిడ్డ మీద. ఏడ్చి ఏడ్చి దత్తా అంటున్న బిడ్డని ఏదోటి వేస్తట్టున్నారు. ఏడ్చి ఏడ్చి అలా కగ్గి పెడితే. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చూడు చూడు, నా బిడ్డ గింత అయినా కూడా అని పెండ్లాన్ని ఏమనొద్దు. వెంటనే రేషం పుట్టుకొస్తుంది ఇంకి. మరి నా చెల్లె గిట్లా అవుతుంది, నా చెల్లె పరిస్థితి గిట్లా అని ఉండాలి కదా దానికి. ఏ కాదురా, నిన్న ఆగబొడ్డి వచ్చింది, చిన్నత్త బొడ్డి. మొత్తం బ్యాంకాకు బ్యాంకాకు, అయ్యో అవ్వ అనుకుంటా కూర్చున్నది. అట్లా అంటే ఏమవుతుంది మమ్మీ? ఇది తెలియదురా, పాడు కండ్లుంటాయి, అంత విషం నింపుకొని చూస్తారు. మరి ఎందుకు చెప్పినావు ఆమెకు, నీకు అంత అనుమానం ఉంటే? అయ్యో నా బిడ్డ ఎవ్వరికి చెప్పకన్నదిరా. అనవసరంగా తెలిసింది అందరికీ. అలా కళ్ళు పడి పడి ఇప్పుడు నా బిడ్డను వనిమూను కూడా వేసుకొని ఇస్తలేరు. అది ప్రాణం నుంచి మళ్ళీ వస్తుంది కావచ్చురా. వస్తే రాని మమ్మీ, ఆరోగ్యం కన్నా ఎక్కువ నా చెప్పు. ఇంకేం తెలుసురా, మళ్ళా సురేష్ పట్టుకపోతాడు అనుకుంటానావా? పట్టుకపోడు. పట్టుకపోయినప్పుడే ఎంజాయ్ చెయ్యి అన్నా నేను దాన్ని. దీనికి ఇప్పుడు బిడ్డ హెల్త్ మంచి లేదని కాదు బాధ, ఆ నుంచి రిటర్న్ అవుతారని ఏడుతుంది. పోనీ అత్తమ్మ, స్వప్న మంచిగా ఉంటే మనకు అదే చాలు. ఏమంటానవే? నా బిడ్డ మంచిగా ఉండకపోతే ఏమవుతుంది దానికి? ఏం కాలేదు కదా అత్తమ్మ, మంచిగా ఉంటే చాలని అంటున్నా. బ్యాంకాక్ కాకపోతే ఇంకోటి ఎప్పుడోసారి పోతారు తీయండి. వాగో చూసిన వారా, నేను చెప్పలేనా? వాళ్ళకు అందరికీ కండ్ల మంటరా నా బిడ్డ ఏ బ్యాంకాక్ పోతుందని. కండ్ల మంట చూస్తానవా? ఏమోనే మమ్మీ, నువ్వు ఆంటీకి ఫోన్ చేస్తే వేసుకోలేకపోతే లేదు. నేనైతే బావని అడిగినా మళ్ళీ నాకు ఫోన్ చేస్తా అన్నాడు. దీనికైతే చెల్లెమ్మకేమన్నా అవుతుందని లేనే లేదు. తిన్నారా మీరు? రాణి తిన్నావా? తినండి. అగో చూడు, చెల్లెమ్మకు గట్లున్నదిరా అని నేను చెప్తే, అది 2 రోజుల నుంచి తిండి లేదట అని చెప్తే, ఈడేమో పెళ్ళాన్ని తిన్నావా అని అడుగుతాడు. అయ్యో మమ్మీ, ఏందే నువ్వు? రోజు ఉండగా నేను మధ్యాహ్నం, ఇవాళ వచ్చినా అని అడుగుతున్నా. ఇక నువ్వు లేకపోతే నీ పెళ్ళాన్ని తినదిరా, నేనే తింటా మొత్తం. అబ్బా, నాకు తల వస్తుంది, నేను కొంచెం పోయి వంట. పండురా పండు. నా బిడ్డ గడ పూస పడతా ఉంటే మీరేమో మంచి రూమ్లో పోయి వండుండ్రి.
మీరు అంటారు ఏందత్తమ్మా? ఓకే, నన్ను ఎందుకు కలుపుతాండ్రు? నేను అంటాను ఎప్పుడన్నా మధ్యాహ్నం. అబ్బో నిన్నేమన్నా బిడ్డో, నిన్నేమన్నా అంటే అడుగుకుంటాడా బిడ్డ? నన్ను ఎన్ని అంటది పందిది. రాజు ఉన్నప్పుడు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చిన్న మాట అంట రాయే పోయే అంటేనే కోపం వస్తాను తీయాలి రేపు. వీడు ఫోన్ కలిపియమంటే కలిపియాడు. అత్తమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తే ఎట్లా చెప్పండి? స్వప్న హాస్పిటల్ ఉన్నదట. ఇంకా డాక్టర్ అంటికి వేయండి ఫోన్ మీరే. ఆమె ఏమైందో చెప్తుంది కదా కరెక్ట్. సేదియే నాకే బరువు అవుతుందంటే బాధ అవుతుంది. బర్రెమ్మకదాన బాధపడుతుందని ఆటోమేటిక్గా చేయి పెట్టిన దాన్ని తీయమనబట్ట. ఇది నన్ను చూస్తేనే దీనికి తేళ్ళు జర్రలు వాక్తాయి. నీకే అట్లుంటే నాకెట్లుంటుందో మరి. ఏడుపులు పాడుగాను నా బిడ్డ మీద ఏడుపులు ఎట్లా పోతాయో ఏమో. ఏం చేసుడు కథకొచ్చింది. ఇక సురేష్కు ఫోన్ చేసి గింతంతా ఉప్పు తిప్పేమనాల బిడ్డకు. వచ్చినాక నేను పెద్ద గుమ్మడికాయతోటి జిట్టి దింపుతా. రాజుగాని ఒక గుమ్మడికాయ తెమ్మనే. ఇదేనంటే నువ్వే ఎన్నో కాడ జాడ తీసుకొని వరుకరా. గుమ్మడికాయలు ఇప్పుడు ఏడ పడతాడు ఏడ దొరుకుతాయి. ఎప్పుడు పడతా అప్పుడు. ఆయన గుమ్మడికాయ ఎందుకే? నువ్వే పోయి దాని చుట్టూ గిరగిర తిరుగుతా అయిపోయా. గుమ్మడికాయ లెక్కనే ఉంటావు నువ్వు సేమ్. ఇంకా సూపర్ పోతుంది దిష్టి. బిడ్డ ఏంది నువ్వు బిడ్డ? ఎందుకు ఇట్లా అవుతానే నీకు వాంతులు? కరెక్టే, నాకన్నా గింత ఐడియా రాలే. పొంగ పొంగ ఏమేమి మింగిందో ఏమో. ఫుడ్ పాయిజన్ అయిందో మన్ను, అందుకే కక్కున్నట్టున్నది. ఏం బాధపడతారు అత్తమ్మా? ఫస్ట్ అయితే ఆ డాక్టర్ ఆంటీకి ఫోన్ చేయండి, చెప్తుంది. ఏం చూస్తానవే పంది ముండ? ఫోన్ చూస్తే కూడా చచ్చిపోయినట్టు చేస్తుంది. అందులో ఏం పాస్వర్డ్లు మునిగినాయి? నీ దిక్కుమాల ఫోన్లో ఫోన్ నంబర్లు తప్పితే ఏం మునిగాయి? దాని పైసలన్నీ కొట్టేస్తా అనుకున్నదో ఏమో. అయినా గూగుల్ పే కూడా దిక్కులేదు దానికి. ఏందో ఏమో దాని బాధ. అయినా దాని బతుక్కి బ్యాంక్ అకౌంట్ అని ఉన్నదో లేదో దిక్కు. హలో గున్ని, అప్పుడే తెలిసిందా న్యూస్? ఏమైంది? ఎవరు నిన్న బిడ్డకు? ఏమైంది? ఏమని చెప్పారు నీకు? ఏందో ఆంతులు అవుతానేటగా నిన్న బిడ్డకు. ఎక్కడికి పోయింది అసలు నీ బిడ్డ? బ్యాంకాకు పోయిండ్రే హనీమూన్కు. హనీమూన్ ఏందే నీ బొంద? హనీమూన్ అనాలి. ఏదో ఒకటి తీయే. చిన్నప్పుడు చదువుకోవే అని అన్న, అందుకే. అస్సలు చదువుడే లేదు, ఎప్పుడు తిండి మీదనే మన ధ్యాస. ఇప్పుడు అవన్నీ ఎందుకే? నువ్వైతే ఫస్ట్ చెప్పు. సరే గాని గున్ని, చెప్పేది వింటున్నావా? నీకు ఒక సర్ప్రైజ్. బస్ చెప్పేనంటే టెన్షన్ పెట్టకు. నా బిడ్డను హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నావట కదా, ఏమైంది నా బిడ్డకు? 1 2 3 గో. నా గున్ని అమ్మమ్మ కాబోతోంది. ఏందే? అవును గున్ని, స్వప్న ప్రెగ్నెంట్. నువ్వు చూసినావా? నేనే టెస్ట్లు చేయించింది తల్లి. తల్లి స్వప్న, నువ్వేం రంది పెట్టుకోకు, బానే ఉంది. వెంటనే వెళ్ళిపోండి అని చెప్పాను. అయ్యో హనీమూన్ క్యాన్సిల్ అవేగా. నువ్వు ఇంకొకసారి హనీమూన్ అన్నావు అనుకో, నిన్ను క్యాన్సిల్ చేస్తా నేను. మళ్ళోసారి పెట్టుకోమను. ఇన్నేళ్లకు గిప్పుడు పంపుతావా? అవే నువ్వేం చేసినావు మరి ఇన్ని రోజులు పంపకుండా? నేను చెప్తే గల్లి ఇంటారా అని వాళ్ళ అత్త ఏం చెప్తే గదే చేస్తాడుగా సురేష్. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వు రాయి, మంచి పెద్ద మేకను ఓపిస్తా. నువ్వు ఓపిస్తే నేను తినద్దా మేకను? మరేం తింటావే? ఓ నాన్ వెజ్ తినది, మన్ను తినది, పార్టీ పార్టీ అంటది. పార్టీ అంటే మంచిగా సమోసాలు, కర్రీ పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు అన్న తినాలి. గవి తెప్పిస్తానే అంటే గవి కూడా తిన అంటది. ఏం వద్దులే కానీ, ఓకేనా? హ్యాపీయా? నేనే మళ్ళీ దగ్గరుండి డిశ్చార్జ్ చేయించి పంపిస్తాను. కొన్ని ట్యాబ్లెట్స్ కూడా పంపిస్తాను, అవి వేసుకునేటట్టు చూడు. రోజు కొంచెం వీక్గా ఉంది, సెలైన్ పెట్టించాను. నా బిడ్డ ఏం తినదే, ఏం తింటాందో ఏమో గడ, ఎప్పుడు ఈక్నెస్ ఉంటుంది. అబ్బో ఏం తినదట బిడ్డే. బిడ్డ తినది, దుడ్డ తినది, ఎవ్వరు తినరు. అయినా ఇంట్లో ఉన్న బియ్య బస్తాలన్నీ ఖాళీ అవుతాయి, స్వీట్ డబ్బాలన్నీ ఖాళీ అవుతాయి. మరి ఎవరు తింటానరో ఏమో. సరేనే మరి, నేను మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తాను, నాకు కొంచెం మీటింగ్ ఉంది ఇక్కడ. సరేనే, సరే. మంచి నువ్వు చెప్పినవే. నువ్వు గాడికి ఎందుకు పోయినవే? అయినా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినామే. సరే సరే. దీనికి ఎప్పుడేం పుడుతుందో దీనికే వెళ్ళదు. ఇప్పటిదాకా ఏడ్చుకుంటుంది వచ్చింది, ఇప్పుడు లెల్లెల్లెల్లెల్లా అంటుంది.
ఏంటిదత్తమ్మా ఏమన్నది? దీనికి ఎప్పుడు అవసరమా ఇప్పుడే? అబ్బో అస్సలు చెప్పద్దు, ఇప్పుడు చెప్తే కళ్ళల్లా నిప్పులు పోసుకుంటుంది. ఏం లేదు. ఏందో అవునా అవునాదా ఇదా అన్నారు కదా అత్తమ్మా, ఎగ్జైట్ అయినరు బాగా ఫోన్ మాట్లాడంగా. ఏం కాలేదట, మంచిగానే ఉన్నదట నా బిడ్డే. అది ఎప్పుడన్నా ఏమన్నా తిన్నదా? ఏం తిన్ననే తిన్నది, తినకనే ఈకనే సచ్చిందట, గ్లూకోజ్ పెట్టిండట. ఇప్పుడు మంచిగానే ఉన్నదంటే అబ్బా నా పానం చల్లబడ్డది. మరి దానికే గంతగానం భయపడ్డరు, ఫీల్ అయినరు. ఏమైంది ఇప్పుడు? అలాను ఎంజాయ్ చేయనియండి, ఊకే డిస్టర్బ్ చేయకుండిగా. ఇంకెక్కడ ఎంజాయ్ ఇక దాని ఈక్నెస్కు సపరేట్గా పొమ్మంటుంది. అయ్యో ఎక్కడికత్తమ్మా? ఇంకెక్కడికి ఇక అందరు కండ్లల్లో మంటలే కదా నా బిడ్డ బ్యాంకాక్ పోయిందని, ఇక వచ్చేస్తానట ఇక. అయ్యో ఇలా రోగాలు పాడుగాను, బ్యాంకాకు బ్యాంకాకు అని ఎగిరిండ్రు, ఇప్పుడే వచ్చేస్తానరా. అయ్యో మీరు మాట్లాడకపోయినరు అత్తమ్మ, మంచిగా ఉండు స్వప్న, భయపడకని చెప్పకపోయినరు. ఏ ఇక రానిగా, అది పోతే అందరికి ఏడుపులు పాడుగాను. నా బిడ్డకి ఏమన్నా అయినా అవుతుంది, సపరేట్గా రాయే బిడ్డ అన్న. అవునా అన్నారా? ఎప్పుడు మాట్లాడిండ్రు స్వప్నతోటి? స్వప్న అంటే గదే నా దోస్తుకే చెప్పిన, దాన్ని పంపియే సప్పుడే కానీ. దీని బొంద దీనిచ్చిది ఇక చాలు నడువుండ్రి అంటారా? ఏదో ఉన్నది చెప్తలేదు. మమ్మీ గుడ్ న్యూసే, బావ ఫోన్ చేసిండు. అయ్యా అయ్యా సరే సరే, నాకు నేను కూడా చేసిన నా దోస్తుకి చేసిన, చెప్పింది. పో ఆఫీస్కో, ఇక లేట్ అయింది. ఆఫీస్ లేదేం లేదు, పార్టీ చేసుకోండి ఇప్పుడు. స్వప్నాన్ని ఇటే తీసుకురమ్మందాం ఇక. ఏంది రాజు పార్టీ ఏంది? ఈ మొద్దానికైతే ఏది తెలియదు, నన్ను అడుగులేదు మానలేదు కదానికి చెప్తాడు ఇప్పుడు. రాణి, నేను మామయ్యను కాబోతున్నా, నువ్వు అత్తమ్మవు కాబోతున్నావు. అవునా? అంటే స్వప్న? అవును రాణి, స్వప్న ప్రెగ్నెంట్ అట. అవునా? కంగ్రాచులేషన్స్ రాజు మామ. థ్యాంక్ యూ అత్త. కంగ్రాట్స్ అత్తమ్మ, అమ్మమ్మ కాబోతున్నారా మీరు? ఆ, మమ్మీ, మన ఇంటికి చిన్న బుజ్జి పాపనో బుజ్జి బాబో రాబోతున్నాడు ఇక. నేనైతే ఆడుకునుడు. ఆడుకున్నారా మస్తు. వాడినైతే నేను ఇక్కడనే ఉంచుకుంటానే, దాంతో పంపించేదే లేదు. అవురా, మనమే ఉంచుకుందాం. డాడీకి చెప్పినవారా? చెప్పలే, బావ ఇప్పుడే చేసిండు. ఓ, వచ్చిండు డాడీ. మామయ్య తాతయ్య కాబోతున్నారు మీరు. ఏంది? అవునా తల్లి, కంగ్రాట్స్ రాణి, నా కొడుకు తండ్రి కాబోతున్నాడా? అయ్యో డాడీ, నేను కాదు, నేను తండ్రిని కాదు డాడీ, మామయ్యని కాబోతున్నా. మన మమ్మీ నువ్వు అమ్మమ్మ తాతయ్యలు కాబోతున్నారు. అంటే స్వప్న, అవునావి మనం అమ్మమ్మ తాతయ్య కాబోతున్నామా? ఫోన్ చేసిందా బేటీ? అది కొంచెం వాంతులు అయితేనే అట్నే ఆడున్నదట హాస్పిటల్లా. మా దోస్తు వర్ణమాల లేదా, గది తీసుకుపోయిందట. గామె అక్కడెందుకున్నదే? బ్యాంకాక్లా? వాళ్ళు ఎందుకో పోయిండ్రట, ఈయన బిడ్డ గెలవంగానే ఇక దాన్ని తీసుకొని పోయిందట. మంచిగా చూడమని చెప్పినావా మరి? ఓ నేను చెప్పకుండా మంచిగా చూస్తుంది, మందులు కూడా మస్తు పంపుతానా, మంచి వెయ్యి అని చెప్పింది. దానికి నెలకు హాస్పిటల్లో చూయించినప్పుడు దానికి కూడా ఫోన్ చేసి మందులన్నీ ఫోటో తీసి పెట్టాలి. ఏ వాడన్నో ఏ వాడద్దో అన్నీ చెప్తుంది అది. మరి ఇప్పుడు ఎట్లుందటనే బేటీ? ఇప్పుడు మంచిగానే ఉందట, కొంచెం గ్లూకోజ్ ఎక్కిస్తాండట. వచ్చేస్తారట మమ్మీ ఇక. వస్తుందట ఇక నా బిడ్డ. ఇక ఇవాళ దిగుతారో మరి రేపు దిగుతారో, వెంటనే పట్టుకొచ్చుకోండి మనం. అవునవును, అమ్మో అక్కడ ఎట్లుంటుందో ఏమో, తీసుకొచ్చుకుందాం. అమ్మో బంటికి ఫోన్ చేయాలి, నా కోసం ఎంత చూసాడో ఏమో నిన్న. కనీసం మెసేజ్ అయినా పెట్టాల్సింది. హలో బంటి. హలో మీను, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను బంటి. సారీ బంటి. ఏమైంది మీను? నిన్న కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అన్నిసార్లు చేశాను. అదే చెప్తున్నాను బంటి, నిన్న నైట్ నేను ఫోన్ ఇక్కడే మర్చిపోయాను, రూమ్లో. కనీసం మెసేజ్ అయినా చేయాలి కదా మీను. నైట్ అంతా పడుకోలేదు అసలు, ఇదిగో పిచ్చోళ్ళలో తిరుగుతున్నాను. సారీ బంటి, మరీ అలా అవుతుంది అనుకోలేదు. ఏంటి మీను, నీకు తెలీదా? నువ్వు మాట్లాడకపోతే నేను ఏమైపోతాను? ఏమైంది అసలు? ఎక్కడికి వెళ్ళావు నిన్న? బంటి నిన్న మా బావ వచ్చాడు. బావా? ఎవరు? మా మామయ్య కొడుకు రాకేష్ బావ. వస్తే? ఫోన్ ఇక్కడే మర్చిపోయాను, కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం అలానే. అంటే నేను నీకు గుర్తు రాలేదా మీను? కాదు బంటి,
నేను ఫోన్ మర్చిపోయాను తెచ్చుకుంటాను బావా అన్నా వినలేదు. సరే వచ్చాక చేద్దాంలే అనుకున్నాను. అంటే నీకు నా పైన కొంచెం కూడా కన్సర్న్ లేదా మీను? నేను కాల్ చేస్తానని తెలుసు కదా రోజు ఆ టైంకి. అవును బావా, సారీ బంటి. అర్థమవుతుంది మీను, నన్ను మర్చిపోయావు కదూ నిన్న. కాదు బంటి, నేను వచ్చి మళ్ళీ చేద్దాం అనుకున్నాను. మరెందుకు చేయలేదు? బావ అక్కడి నుంచి ఐస్ క్రీమ్ తిందామని తీసుకెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. నువ్వు ఒక్కదానివే వెళ్ళావా మీను? అవును బంటి, నేను ఎంత చెప్పినా వినలేదు రాకేష్ బావ. పైగా నిన్న స్వప్న వదిన ప్రెగ్నెంట్ అని తెలిసింది. గుడ్ న్యూస్ కదా, వెళ్దామన్నాడు. మళ్ళీ ఏమనుకుంటాడోనని సరే అని వెళ్ళాను. వాడితో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళడం ఏంటి? అసలు ఎవడాడు? బంటి అలా ఎందుకు మాట్లాడుతున్నావు? తను మా మామయ్య కొడుకు. సారీ, మీ మామయ్య కొడుకు కదా, మర్చిపోయినా. ఏమీ అననులే. అసలు ఎవరితో పడితే వాళ్ళతోటి ఎందుకలా వెళ్తున్నావు? ఎవరితో పడితే వాళ్ళతో ఏంటి బంటి? నేను ఎవరితో వెళ్ళను. తను మా బావ కాబట్టి వెళ్ళాను. చాలా మంచోడు బావ. వచ్చేసరికి 12 అయింది బంటి. అంత నైట్ నువ్వు పడుకుంటావేమోనని చేయలేదు. నైట్ అంతా పిచ్చోడ్లాగా వెయిట్ చేశాను నువ్వు కాల్ చేస్తావని, కనీసం మెసేజ్ అయినా పెడతావని. సారీ బంటి, నేనేం చేయను. అయినా నువ్వు పడుకొని ప్రొద్దున చేయొచ్చుగా మళ్ళీ. అంతే మీను, నాదే తప్పు. నేను పడుకొని ప్రొద్దున నువ్వు చేస్తావని వెయిట్ చేయాల్సింది. నైట్ అంతా పిచ్చోడ్లాగా అనవసరంగా వెయిట్ చేశాను. ఇప్పుడు నేనే చేశాను కదా బంటి. అవును మీను, ఎందుకు చేసావు? మళ్ళీ నేను కాల్ చేసేదాకా వెయిట్ చేయాల్సింది. నీకు నా గురించి ఎందుకు? నేనెందుకు మీను? మర్చిపో నన్ను. ఏం మాట్లాడుతున్నావు బంటి? బావ రోజు వస్తున్నాడు, రోజు అడుగుతున్నాడు నన్ను. సరే అని నిన్న వెళ్ళానంతే. వెళ్ళు వెళ్ళు మీను, నేనెవరిని నేను డిస్టర్బ్ చేయడానికి? వెళ్ళు, బాయ్. హలో హలో బంటి, ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు బంటి నా మీద? కాల్ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ. బంటి నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. ఎందుకు ఇలా చేస్తున్నాడు తను? నన్ను అర్థం చేసుకోడా? సారీ బంటి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు ప్లీజ్. ఇంకెప్పుడు అలా చెయ్యను బంటి, సారీ. నీతో మాట్లాడకుండా ఉండలేను నేను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు బంటి? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ బంటి. సరిత, మా అమ్మ వాళ్ళు వచ్చిండట, నేను ఒకసారి పోయి కలిసి వస్తా. ఎక్కడికి వచ్చిండ్రు? నేను చెప్పలేనావే, ఇవాళ ఫంక్షన్ ఉన్నది మా చుట్టాలదని. మీ చుట్టాలు మా చుట్టాలు, మన ఇద్దరం వేరే అయితిమి. అబ్బా గదేనే, ఆ ఫంక్షన్కి వచ్చిండట, ఒకసారి పోయి కలిసి వస్తా. ఎవరు ఫోన్ చేసిండ్రు? మా మమ్మీ ఫోన్ చేసింది. ఇంటికి రారట్నే ఇందళ్ళు. వీడికి వస్తే మీ తమ్ముని కూడా కలిసిపోవచ్చు కదా. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, కానీ నేనైతే పోయి కలిసేసి వస్తా ఒకసారి. సరే పో. ఏందో ఇల్లు, ఈడు దాకా వస్తారు. కనీసం కోడలను ఒకసారి చూసిపోదామని కూడా ఉండదు వాళ్ళకు. ఏం మనుషులో ఏమో. ఈయననే ఉరుక్కుంటూ పోతాడు. కనీసం వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారో లేదో, చెప్తే మంచిగా ఉండదని చెప్పినట్టున్నారు. ఒకసారి ఇంటికి వచ్చి చూసిపోతే ఏమవుతుంది? చిన్నపిల్లగాడు కూడా ఇన్నే ఉన్నాడు. కొడుకు ఏం చేస్తాడో, చిన్న కొడుకు ఏం చేస్తాడో అని కొంచెం కూడా లేదు వాళ్ళకైతే. ఏమైనా బిడ్డను పట్టుకొని వస్తారు. వాళ్ళ గురించి మాట్లాడితేనే రోత. ఏందో నా బతుకు ఇట్లా తయారైంది. చెప్పాలంటే ఇంకా రానిదే నయం. దాన్ని తిట్టిన మాటలన్నా నలుగురు ఇంట్లో ఉంటారు. నాకైతే ఏ తోడు దిక్కులేదు. అత్తగారింటి సైడ్ ఎవ్వరు లేరు. నేను ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నాను, ఇట్లాంటి వాళ్ళు దొరికిండ్రు. అలా అత్త ఎంత మంచిగా చూసుకుంటా నేను. వాళ్ళు వచ్చినప్పుడల్లా మంచిగా అరుచుకుంటా. వాళ్ళని అసలు ఏమన్నా నేను. అయినా నా మీద గంత ఎందుకో ఏమో వాళ్ళకు. పేదింటి నుంచి వచ్చినా అని నన్ను ఇట్లా చూస్తారు. పోంతి, కొడుకు నన్ను మంచిగా చూసుకుంటే చాలు. నాకే గిట్లుంటే పాపం శరత్కి ఎట్లుంటుంది? కొడుకునైనా పట్టించుకోరాళ్ళు. సరే ఏమైందే, ఎట్లా పెట్టినా ముఖం? ఏం కాలేదే, దా కూసో. ఏదో అయింది కానీ ముఖం ఎట్లా పెట్టినావు, గొంతు కూడా ఎట్లా అయింది? శరత్ అన్నను కొట్టినావేంది కొంపదీసి? అవునే, మస్తు కొట్టినా మీ అన్నను. అన్న చెల్లెలు ఇద్దరు కలిసిపోయి గృహహింస కేసు పెట్టి రాపోండి నా మీద. పెడతాం ఆగు. పోయిండావే అన్న ఆఫీస్కి? పోయిండు కానీ ఆఫీస్ కోలే. ఏమైందే సరే, ఇవాళ ఎట్లా మాట్లాడుతాను అంతా? ఇడా ఫంక్షన్ ఉన్నదట ఈ ఊర్లో మా చుట్టాలది. పోవా మరి నువ్వు? నన్ను ఎవడు రమ్మన్నాడు, ఎవడు తీసుకుపోతాడు నన్ను?
సరేందే శరతన్న పట్టుకపోడా? శరతన్న ఎందుకు పట్టుకపోతాడు? వాళ్ళ అవ్వ అయ్యా తీసుకురమ్మంటేనే తీసుకొస్తాడు. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. గదేందే మరేమనుకుంటున్నావే? నువ్వెంత పెద్ద లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మీది వేరే కులం వాళ్ళది వేరే కులం అన్నట్టు మాట్లాడతావేందే? పోవాలే నువ్వు అన్న ఇద్దరు కలిసి. పోదామన్నా వాళ్ళు వద్దంటారు. నీకు తెలియదు వాళ్ళ సంగతి. శరతన్న ఒక్కడే పోయిండు వాళ్ళ అమ్మ నాన్నను కూడా కలిసి వస్తా అని. గదేంది ఇంటికి రారట్నా వీడి దాకా వచ్చి? వాళ్ళు రారే వీడికి. నేను బీదదాన్ని కదా, వీడికి అత్తే మళ్ళీ నా దరిద్రం వాళ్ళకి ఏడంటుకుంటుందో అని రారు. ఏంది అంత పిసపిస మాట్లాడుతున్నావు? ఒక్కొక్కసారి నాకు ఎవ్వరు లేరనిపిస్తుంది. నీకేమైనా పిచ్చావే? ఏడవకు. నేను అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. నువ్వు ముందు ఏడు పాప చెప్తున్నా. ఛీ, అయినా నేను వేస్ట్ గాల గురించి ఎందుకు ఆలోచించాలి? మరి ఇంకేంది, నీకు శరతాన్ని ఒక్కడున్నాడు చాలదా? వాళ్ళెందుకు? కాదే అత్తగారి ఇల్లు అని ఒకటి ఉంటుంది కానీ వాళ్ళతోటి ఉండాలని ఉండదా నాకు? ఇల్లు ఆకిలి తల్లిదండ్రి అందరిని విడిచిపెట్టి వస్తాం కానీ మనం పెళ్ళి చేసుకుంటాం ఇళ్ళను. ఈడ కూడా మన కోసం ఒక కుటుంబం ఉంటుందని అనుకుంటాం కానీ ఎవరు లేని అనాథాలు లెక్క వేసేస్తారు. అప్పుడప్పుడు ఇట్లా కూడా అనిపిస్తుంది, ఈ అత్త మామ ఎన్ని మాటలన్నా కనీసం వాళ్ళ ఇంట్లోనన్నా ఉంటారు, అందరు కలిసి మెలిసి అనిపిస్తుంది. అలా బొందనే మా వాళ్ళు ఉన్నా ఒకటే, మీ వాళ్ళు లేకున్నా ఒకటే. మనసులో ప్రేమ ఉండనే మనల్ని శత్రువు లెక్క చూస్తేస్తారు. మనం ఎవరమో కాదు కానీ వాళ్ళ కన్న కొడుకులనే కదా మనం పెళ్లి చేసుకున్నది. మనల్ని ఎందుకు అట్లా చూస్తారే? ఆడదాని బతికే గిట్లుంటుంది. అందరిని విడిచిపెట్టి గిడికి రావాలి. ఈడ మనల్ని వేలేస్తారు. సరేతి, నేనేందో అంటే నువ్వేందో ఫీల్ కాకియా. నువ్వు అన్నది నిజమేనే. ఏ యాప్ టాపిక్ చేంజ్ చెయ్యి. కాదే మా అత్త దరిద్రపు కవి అది కూడా ఎన్నుంచో వచ్చిందే కానీ దాన్ని ఎట్లా చూసుంటారు? మరి నా కోడల్ని మంచిగా చూసుకోవాలని ఉండాలి కదా దానికి. పంది మొకవి పందిలాగా నేను ఏది వండి పెడితే అది తింటుంది పంది తిన్నట్టు, కానీ నన్ను అయితే మనిషి లెక్క చూడదే. ఇక మా మామ దరిద్రం గురించి నీకు తెలుసు కానీ ఆడైతే మనిషే కాదు. ఇక నేనైతే ఆయనకే మనిషి కాదు. ఇప్పుడు ఆయన బండారం బయట పడికి ఇట్లా తయారైండు కానీ నీకు తెలియదు అవి ఆడ ఎట్లా అంటాడు. ఇక మీ ఆడబిడ్డ సంగతి ఇక తెలియన తెలిసే. ఇక దాని కళ్ళు నెత్తి మీద కూడా ఉండేవి, ఆకాశంలోనే ఉంటాయి. అది వచ్చినప్పుడు వీళ్ళందరి కళ్ళు కూడా ఆకాశంలోకే పోతాయి అనుకో. చెప్పిగా నాకేమో కొంప నిండా పిచ్చగాలే. నీకెవరు ఉన్నారే మంచిగా ఎంజాయ్ చేసుకుంటుండక ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నానే నేను నా ఇంట్లో. వాళ్ళుండేమన్నా లాభం ఉన్నదా నాకు? నా వాళ్ళు అన్న ధైర్యం ఎప్పుడైనా ఇచ్చిండ్రా నాకు? నువ్వేమో మా వాళ్ళు లేరు, నన్ను పట్టించుకోరు, రారు అని ఎడతావు. నేనేమో ఉన్నారని ఎడితే నువ్వేమో లేరని ఎడతావు. కాదే వాళ్ళు ఇంటికి రాకపోతే బాధ అనిపిస్తుంది. నీకు తెలుస్తుంది ఆగు. వాళ్ళు ముసలోళ్ళు అయినాక వచ్చి నీ దగ్గర ఉంటారు, నేను ఎంత సతాయిస్తారో చూడిగా. అప్పుడు తెలుస్తుంది ఇక నెత్తి కొట్టుకుంటావు ఎందుకు వచ్చిండ్రా బాబు అని. మంచిగా ఉంటే నేనేమంటానే? మంచిగా ఉంటారే నీకు తెలియదు. అత్త మామ అంటేనే టార్చర్ చేసేటోళ్ళు. ఎందుకే మస్తు మంది మంచోళ్ళు ఉంటారు. ఏంది మనం గంత అదృష్టవంతులం అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. గంత మంచోళ్ళు మనకు దొరకరు. అట్లా మంచోళ్ళకేమో సతాయించే కోడళ్ళు దొరుకుతారు. మంచి కోడళ్ళు ఉంటేనేమో సతాయించే అత్త మామలు మునుగుతారు. గిట్లనే మునుగుతుంది. ఇక మన జీవితం ఎట్లా రాసి పెట్టుంటే దానికి అనుగుణంగా బతుకుని నేర్చుకోని. అది లేదు ఇది లేదు, వాళ్ళు రాలే వీళ్ళు రాలే అని ఫీల్ అవ్వకుండా కూర్చోవద్దు. నువ్వే గట్లా అనుకుంటే పాపంగా అనాథాశ్రమాలలో ఉన్నోళ్ళు ఏమనుకుంటారు చెప్పే. వాళ్ళకు అత్త మామలు గంగలో పోని తల్లి తండ్రి తోబుట్టులు ఎవ్వరు ఉండరే పాపం. వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు? బయట వాళ్ళని ఎవరిని నమ్ముతారు చెప్పు? బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎవరిని నమ్మాలి? వాళ్ళు ఏడుకోవాలి. మనకే కష్టాలు వచ్చినాయి అని అనుకోవద్దే. మనకు కష్టాలు వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళకన్నా నయమేగానే మనం ఎంతనో కొంత దేవుడు ఆయనతో మనకి ఈ బతుకాన్ని ఇచ్చిండు. ఇంకోసారి ఏడ్చినామంటే మంచిగా ఉండదు చెప్తానా. నువ్వు అన్నది కరెక్టేనే. ఇక అనాథల పరిస్థితి ఇంకెట్లుంటుందో ఏమో. సరేతి, ఏం సంగతే? ఇంకో విషయం చెప్పుదామని వచ్చిందే. నా సప్న ప్రెగ్నెంట్ అటనే. అవునా? నేను గింత ఎగ్జైట్ అయ్యి చెప్తే అవునా అంటావేందే? ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. నీకు తెలుసా? నీకెట్లా తెలుసే? ఉన్నాడు కదనే మావాడు, నీకన్నా ముందే ఇన్ఫర్మేషన్ అడు తెస్తాడు ఆ నుంచి. ఎవరు బంట? అది చెప్పిందటానికి ఎప్పుడు. మరి నాకు చెప్తలేవేందే?
నువ్వు వస్తావు కదా ఇక చెప్దాం అనుకుంటానా నువ్వు చెప్పినావు. మా అత్త బర్రది నాకు చెప్తలేదే, ఫోన్లో మాట్లాడింది సప్పుడే కూకుంటుంది. వాళ్ళు రిటర్న్ వస్తారని చెప్తాంది. ఎందుకు అత్తమ్మా అంటే చెప్తలేదు. మరి నీకు చెప్తే ఎట్లా నువ్వు కుళ్ళుకో వాళ్ళ మీద? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందే. ఫస్ట్ కడుపు నొచ్చింది వామిటింగ్ అయిందట అంటే ఎవరి కళ్ళు పడ్డాయో నా బిడ్డ మీద ఎవరు దిష్టి కొట్టిండ్రో అని నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిందే. అది తిడితే నీకెందుకే, నువ్వు పట్టించుకోకు. నన్ను తిడితే నేను పట్టించుకోవద్దంటవేందే? మరి నీకెదురు మాట్లాడరాదాయే, అట్లాంటప్పుడు పట్టించుకోవద్దు. ఏమన్నా అనుకోసావా అనుకోవాలి. తర్వాత రాజు వచ్చి చెప్పిండు. రాజు చెప్తా ఉంటే ఎట్లా ఆపడానికి ట్రై చేసింది తెలుసావే, నాకు చెప్పొద్దని. దానికి ఏం పుట్టిందట, చెప్తే ఏమవుతుంది, వస్తుందా? ఇక వచ్చేస్తున్నారు అట్ని, హనీమూన్ లేదా ఏం లేదు. ఇక ఫ్లైట్ దిగంగానే ఇక్కడికి తీసుకొచ్చుకుంటారట స్వప్నను. తీసుకురారా ఇక దానికి కాలు నొత్తనే చేయి నొత్తనే ఓ అని పట్టుకొచ్చుకుంటారు. ఇక గర్భవతి అని తెలిస్తే తీసుకొచ్చుకోరా అని. నీకున్నది పోయి ఇక అన్ని పనులు చేసుకుంటా కూసోకు. నువ్వు కూడా ఎట్లా తయారవుతావు అంత వీక్ వీకు. ఇప్పుడు బలంగా ఉండాలి, మంచిగా తిను. అవునే, నాకున్నది ఇక గోస. పట్టేప్పుడే తల్లి బిడ్డలు ఆడుకుంటారు, సుక్కలు చూపించుతారు నాకు. ఇక అది గర్భవతి ఇంకా అలా దానికి వాంతులాయే. ఏందో సామెత చెప్తావు కానీ నువ్వు. అసలే కోతి అది కళ్ళు తాగింది అన్నట్టు. అంటే ఏంటిదే, కోతి ఎట్లా చేస్తుంది, పిస పిస చేస్తుంది. అది ఇంకా కళ్ళు తాగితే ఇంకెంత పిస పిస చేస్తుంది చెప్పు. ఇంకా కళ్ళు తాగిన కోతి తోకకు ముళ్ళు కూర్చింది అనుకో, ఇక అది ఎట్లా ఎగురుతుంది? మీ అత్త ఆడబిడ్డ లెక్క ఎగురుతుంది. ఏం రో ఎటు పోయేస్తాను? ఏం లేదు వదిన, దోస్త్ ఇంటికి పోయేస్తున్నా. అరే నువ్వు ఏడుకోయినా భయం అవుతుందిరా నాకు. దోస్త్ ఇంటికేనా ఎప్పుడు నువ్వు పోయింది? భయపడకు వదిన, దోస్త్ ఇంటికే పోయొచ్చిన. నేను పోతే ఇక రేపు హైదరాబాద్కు. గదేంద్ర, ప్రాజెక్ట్ వర్క్ అయిపోయినాక పోతా అంటే కదా, అయిపోయిందా? అక్కడనే ఉండి చేసుకుంటా వదినే, బాగా రోజులైంది కదా. హాస్టల్ ఉంటావా, దోస్తుల రూమ్లు ఉంటావా? మరి ఇంతకుముందు ఉన్నా కదా నేను హాస్టల్లో, దాంట్లోనే ఉంటా. అరే నువ్వు పోతా అంటే కూడా నాకు భయం అవుతుందిరా. ఆడికి పోయి మళ్ళీ ఏం చెయ్యవు కదా. నీకు మాట ఇస్తున్నా వదిన, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. నేను ఫోన్లో కూడా మాట్లాడే ఎవరితోటి. ఏందిరా నువ్వు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తాను? నువ్వు చెప్పినట్టే మంచిగా చదువుకుంటా వదిన, నాకు ఇంకేం వద్దు. సారీ వదిన, తప్పు చేశాను. మళ్ళీ ఏమన్నా చేసినావేంద్రా? భయం అవుతుంది నాకు. వాడు ఏమంటా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు ఇప్పటి నుంచి అవేం చేయ అంటున్నాడే. మంచి పని చేస్తున్నావురా బంటి, వెరీ గుడ్. కానీ గింత సడన్ మార్పేంది? నువ్వు నన్ను ఏం అడగకు వదిన, నువ్వు చెప్పినట్టు వింటా నేను గంతే. సరే బిడ్డ, మంచిగా చదువుకో. ఇప్పుడే లవర్లు పెళ్ళిళ్ళు అవన్నీ ఉండద్దంతా. నువ్వు మంచోడివిరా బంటి, నీకు మంచి పిల్ల దొరుకుతుంది. కానీ మీనాక్షి లాంటి అమ్మాయి దొరకదుగా. మీ ఇద్దరిని బాధ పెట్టిన. సారీ వదిన, సారీ రానక్క. మంచిదిరా, మాట మార్చకు. మళ్ళీ గిట్లనే కంటిన్యూ చేయగా. మంచిగా చదువుకో. రేపు పోతానావా మరి? పోతా వదినే, నాకు ఆ ఫోన్ కూడా వద్దు. ఫోన్ వద్దంటవేందిరా? ఎట్లా చదువుకుంటావు అన్ని డౌట్లు? ఫోన్ ఈయనే పడేస్తా వదినే. డౌట్స్ కోసం ల్యాప్టాప్ తీసుకొని పోతా. మా హాస్టల్లో వైఫై ఉంటుంది, అనుకొని పైసలు ఇస్తే వైఫై వాడుకోవచ్చు. మంచి పని చేస్తున్నావురా బంటి. ఆ దరిద్రపోటు ఫోన్ తోటే ఇవన్నీ కథలు. నేనే ఫోన్ చేస్తా వదినే నీకు. అక్కడ కాయిన్ బాక్స్ ఉంటుంది, రోజుకొకసారి చేయరా? రోజు సాయంత్రం కాలేజ్ అయిపోగానే చేస్తా, సరేనా? ఇవన్నీ చేస్తున్నందుకు ఏందో కోల్పోతున్నా అనుకోకు బంటి. చూడు నీ లైఫ్ ఎంత మంచిగా ఉంటుందో. నా స్వీట్ హార్ట్ ఇంకా పడుకొనే ఉంది. నా డార్లింగ్ లేచేదాకా నేను ఇక్కడే ఉంటా. కళ్ళు తెరవగానే గుడ్ న్యూస్ చెప్తా. పాపం తనకి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. నేనేమో అర్థం చేసుకోలేకపోయాను. సురేష్, స్వప్న ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం ఓకే అనిపిస్తుంది సురేష్, కానీ ఇంకా ఫీలింగ్ పోవట్లేదు. నాకు ఇలా ఎప్పుడు కాలేదు సురేష్. ఏమన్నది ఆంటీ? ఎక్కడుంది? రిపోర్ట్స్ ఏమున్నాయంట? నవ్వుతున్నావేంటి సురేష్? సురేష్ ఏమైంది? థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు సురేష్? నన్ను డాడీని చేస్తున్నందుకు. ఏంటి సురేష్ నువ్వు చెప్తున్నది? నీకు ఇలా అవ్వడానికి కారణం మన బేబీయే స్వప్న. సురేష్ నిజంగానా? లవ్ యూ స్వప్న. సారీరా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకెలా తెలుస్తుంది సురేష్? నీకు కొత్తగా.
ఆంటీ ఎక్కడ? తనకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తానంది. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. మనం ఓకే అయితే నైట్ వరకు వెళ్ళిపోదాం. వెళ్దామా? రేపు వెళ్దామా? ఇప్పుడే వెళ్దాం సురేష్, నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఉంది. తప్పకుండా వెళ్దాం రా. నువ్వేం స్ట్రెస్ తీసుకోకు, నువ్వు ఏదంటే అదే. సారీ సురేష్, నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నానా? మనకింకా చాలా లైఫ్ ఉంది స్వప్న. ఎన్నిసార్లైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మనకి ఇలాంటి రోజు ఎప్పుడైనా వస్తుందా? అవును సురేష్, ఇది మర్చిపోలేని రోజు. బ్యాంకాక్లో మనకి ఈ విషయం తెలిసింది. ఎంత హ్యాపీగా ఉన్నానో నేనైతే. ఏం తింటావురా చెప్పు, నీకేది ఇష్టమైతే అది తీసుకొస్తాను. అబ్బా వద్దు సురేష్. లేదు స్వప్న, ఆంటీ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వామిటింగ్ రాదంట. అది వేసుకొని తినిపియమని చెప్పింది. మరైతే పిజ్జా తింటాను. ఓకే, ఫస్ట్ టైం అడుగుతున్నావు కాబట్టి పిజ్జా తెస్తాను. మళ్ళీ జంక్ ఫుడ్ తినొద్దు మన బేబీ వచ్చేదాకా. ఓకే సురేష్, మంచి ఫుడ్డే తింటాను, కానీ ఒక్కసారి. చికెన్ పిజ్జా తెస్తాను. మ్, నేను వచ్చేసరికి ఏం చేస్తావు? మమ్మీకి కాల్ చేసి మాట్లాడు. అవును సురేష్, నా ఫోన్ ఎక్కడుంది? అక్కడే పెట్టాను. హలో హలో మమ్మీ, తెలిసిందా నీకు? తొందరగా వెళ్ళిపోదామని చెప్పాను మమ్మీ సురేష్కి. నైటే వచ్చేస్తాం. అక్కడికి వచ్చాక వెంటనే నన్ను తీసుకెళ్ళిపోండి. వద్దు మమ్మీ, రేపు మార్నింగ్ వరకు నేను అక్కడికి వచ్చేస్తాను. నైట్ వరకు నన్ను తీసుకెళ్ళండి. నాకు ఎలానో ఉంది మమ్మీ. సురేష్ పిజ్జా తేయడానికి వెళ్ళాడు. ట్యాబ్లెట్ వేసుకొని తింటే వామిటింగ్ రాదట, ఆంటీ చెప్పింది. అసలు ఏం తినాలనిపించట్లేదు మమ్మీ. అవును మమ్మీ, సురేష్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే మమ్మీ. అంత బోరు కొడుతుంది. ఏడుకైనా అలా కష్టాలు చెప్పుకోడు, ఏడుసుడు చేసుడు. ఒక్కసారి పైపోయినామంటే ఏముండేయని తెలియదు వాళ్ళకు. చిన్న చిన్న వాటికే కష్టాలన్నీ భయపడతాండ్రు, ఏడుతాండ్రు జనాలు. వీళ్ళ పన్న ఏమున్నది, మంచి ఇంత తింటారు, ముచ్చట్లాడతారు. కట్టాలేవు బాధలు వీళ్ళకు. వీళ్ళు ఏం ముచ్చట్లు పెడతాండ్రు ఇంతకు. ఆనే నీకు తెలిసిందానే, గానసూయ కోడలు సప్న గర్భవతి అయిందట. ఇదెక్కడి పాపం పాడుగాను. గర్భవతి అయితే దీనికేం నొత్తంది? పాపం పాడుగానని బట్టి. గర్భవతి కాకపోతే ఈ చిత్రం కావాలి కానీ అయితే నీకేమి చిత్రం అవుతుంది? అయ్యో, ఒక పిల్ల పోయి 2 రోజులు అన్నగాలే. మొన్న ఆషాఢ మాసం అంతా ఇన్నే ఉన్నది. శ్రావణ మాసం 3-4 రోజులు పోయింది అంతే. గప్పుడు ఎట్లా అవుతారే? నెలనన్న కావద్దా? దీని రోగం పాడుగాను ఇట్లాంటి ముచ్చట్లు పెడతాంది గిడికి వచ్చి. అంటే అర్థమవుతుందా నీకు? ఎవరకు అంత పిసపిస మాట్లాడతావు? గా పిల్ల మీద లేనిపోని ఉట్టిస్తాను. నేను చెప్పేదానికి సమాధానం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. నేను ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతా, లాజిక్ ఉంటుంది. నీ బొంద లాజిక్. ఇక పిల్లగాని పేరేంది? ఆ పిల్ల మొగుడు సురేషో నరేషో? గా సురేషో నరేషో 100 సార్లు వచ్చిండికి. నేనే చూత్తి. ఎడికొచ్చిండు? ఇల్లింటికా? మరి 100 సార్లు వచ్చిండు. ఇక వచ్చినాక కలవకుండా ఉంటారు. ఇక నువ్వేందో చెప్పబడుతుంది. వచ్చిండా? నాకేమెరక. గా పిల్లగా లేకుండానే గీ పిల్ల ఎట్లా గర్భవతి అయిందని నేను అనుకోబడితే. దీని బతుకు దీని దగ్గరకు వస్తానన్న ఇంత నవ్వుకోవచ్చు అనుకుంటే ఈ కూడా దిక్కు వాళ్ళ ముచ్చట్లు పెట్టబట్టే. పిసపిస లేనిపోని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉట్టియకు. దొంగముండ నా మొగున్న అందుకపోయి ఇంకా లేనిపోని ఉట్టియక నన్నే తిడుతుంది. చిన్నదైనా మంచిగా తిడుతున్నావే నువ్వు దాన్ని. లోకంలో ఎవ్వరు లేరిగా పతివ్రతలు, నువ్వు ఒక్కదానే ఉన్నట్టు చేస్తావు. గా పిల్ల గట్లయిందని వాళ్ళ ఇంట్లో సంతోషపడతాడు కావచ్చు. నువ్వేమో గిట్లాంటి ముచ్చట పెట్టబడుతుంది. నీకు ఇవాళ కూర పెట్టే ఏం పెట్టపో. అయ్యో, గదేవతో ఏందో అయితే నాకు పెట్ట అంటవిందే. ఏనాడు అంతా బిచ్చప్ ముఖం పెట్టుకొని బిచ్చప్ దాని లెక్క వాళ్ళ ఇంటికి పోయి తింటుంది, అడక తింటుంది, అన్ని మంచిగానే. మళ్ళీ వాళ్ళ మీదనే పుట్టిస్తుంది. తిన్నే తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు అంటారే. అయ్యో, నా డౌట్ అడిగిన్నే, డౌట్ నీకు చెప్తి. ఇప్పుడు డౌట్ క్లారిఫై అయ్యే. ఎందుకంట నేను నువ్వెన్నా చెప్పు, నువ్వు అన్నది నాకు మంచిగా అనిపించలేదు. నేను వాళ్ళ కూర పెట్టే ఏం పెట్టా నీకు? అయ్యో, నీ బాంచాను కదనే, కాలు మొక్కుతనే ఒక్క పారి పెట్టే, ఇంకో పారి ఇట్లాంటి మాటలే మాట్లాడా. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎట్లున్నదో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ దోస్తులకు షేర్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం. దోస్తులు, మీరు మంచి లైకులు చేస్తేనే వీడియో లెంత్ పెద్దగా అవుతుంది, వీడియో కూడా రెగ్యులర్గా వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. Bye bye.